శక్తి తైలాభిషేక ఆరాధన మే 17 గుంటూరు శనివారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుంచి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 20 మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లి రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 21 బుధవారం సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. యేసయ్య నామమున మీకు వందనాలు తెలియపరుస్తా ఉన్నాను. ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యోబు గ్రంథము 42వ అధ్యాయము 12వ వచనం ద్వారా ప్రభు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నారు. యోబు గ్రంథము 42వ అధ్యాయము 12వ వచనం నేను చదువుతున్నాను. యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంత కంటే మరీ అధికముగా ఆశీర్వదించెను. ఇదిన వాగ్దానము, మొదట ఆశీర్వాదము కంటే మరి అధికముగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుచున్నాడు. ఏదో కొన్ని ఆశీర్వాదాలు మేము పొందుకున్నాం, అవన్నీ కూడా ఏమైపోయినాయో అన్నీ పోయినాయి. మాకు ఇల్లు పోయింది, లేకపోతే అది పోయింది, ఆస్తి పోయింది, ఐశ్వర్యం పోయింది, నాకు గోల్డ్ పోయింది, నా మనీ డబ్బులు పోయినాయి, అన్ని ఆరోగ్యం అన్నీ పోయినాయి, ఇంక ఏది లేదు అని శ్రమల చేత నలగొట్టబడి శోధించబడి అన్నీ పోయినాయి. ఏం పాపం చేశానో, మరి మా కుటుంబంలో ఎవరు ఏ పాపం చేశారో అదంతా కూడా నా మీద వచ్చి పడిపోయింది, నేను నాశనం అయిపోయాను అని అనుకుంటున్నావు కదా. దేవుడి దినాన్ని నీతో మాట్లాడుతున్నాడు. ఎన్ని కోల్పోయావో దేవుడు ముందిచ్చిన దానికంటే రెండంతల ఆశీర్వాదం దేవుడు నీకు ఇస్తూ ఉన్నాడు. నమ్ముతున్నారా? పరిశుద్ధాత్ముడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఒంటరిగా ఉండి ఏడుస్తూ ఉన్నావు, దుఃఖపడుతున్నావు, అది కోల్పోయాను, ఇది కోల్పోయాను, ఏది చేసినా మా కుటుంబ సభ్యులు ఏది చేసినా అభివృద్ధి లేదు, ఏ వ్యాపారంలో కూడా దీవెన లేదు అని అనుకుంటున్నావు కదా. పరిశుద్ధాత్ముడు ఈరోజు నీతో ముఖాముఖిగా మాట్లాడుతూ ఉన్నది ఏంటంటే, ముందున్న ఆశీర్వాదం కంటే రెండంతలుగా దేవుడు నీకు అనుగ్రహించుచున్నాడు. రెండంతల ఆశీర్వాదాన్ని మీరు తీసుకుని దేవుని సాక్షిగా ఉండబోతున్నావు. ఆస్తి పోయిందేమో, రెండంతల ఆస్తి దేవుడు ఇవ్వబోతున్నాడు. గోల్డ్ పోయిందేమో, 2 రెట్లు దేవుడు గోల్డ్ నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. నువ్వు ఏ స్థితిలో, ఆత్మీయ స్థితిలో నువ్వు పడిపోయి ఆ భక్తిని కూడా కోల్పోయేమో, రెండంతల ఆత్మ పొందుకుని ఆత్మీయ స్థితిలో ఎదిగే కృపను దేవుడు నీకు అనుగ్రహించుచున్నాడు. యోబును మొదట ఆశీర్వదించిన దానికంటే శ్రమల తర్వాత, శోధన తర్వాత రెండంతలుగా దేవుడు ఆశీర్వదించి ఉన్నాడు. నీ జీవితంలో రెండంతల ఆశీర్వాదాన్ని నువ్వు చూడబోతున్నావు. ఆత్మ తోడుండును గాక. గాడ్ బ్లెస్ యు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. సర్వశక్తుడు నీతో ఉన్నాడు. దివ్యమైన సన్నిధి మన చుట్టూ ఉన్నది. ఆకాశం మబ్బులతో నిండిపోయినా, ఆవేదన గుండెలను పిండివేసిన మనము నిరీక్షణతో సాగుతాం. ఎందుకంటే దేవుడు మనకి తోడుగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులరా, మరి మన ప్రార్థన శక్తి పరిచర్యలో ప్రార్థన చేసిన రీతిగా ఎన్నో అంశాల కొరకు మనం ప్రార్థిస్తున్నాం. ప్రతి అంశంలో నుండి దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు. హల్లెలూయా చెప్పండి. గర్భఫలాలు లేని వారి గురించి ప్రార్థన చేసిన రీతిగా దేవుడు 7,400 మందికి పైగా దేవుడు గర్భఫలాలు ఇచ్చాడు. అందును బట్టి గట్టిగా మనం చప్పట కొట్టి ప్రభుని స్తుతిందాం. మొన్న మధ్య కవల పిల్లలు పుట్టారు. మళ్ళీ ఒకళ్ళు పుట్టడం మొదలెట్టారు. మళ్ళీ 3 పుట్టడం మొదలెట్టారు. మళ్ళీ ఇప్పుడు కవల పిల్లల్లోకి వచ్చేసింది. కాలచక్రం తిరుగుతున్నట్టు తిరుగుతూ ఉంది. ఇక పిల్లలందరినీ పైకి ఎగరేస్తున్నాం చూడండి, బుడంకాయలందరూ. మీకు ఒక విచిత్రమైన సాక్ష్యం చెప్తానేనండి. ఒక సహోదరికి పెళ్ళయింది. పెళ్ళైన తర్వాత భార్య భర్తలు మంచిగా ఉన్నారు. వారు సంవత్సరంలోనే గర్భఫలం వచ్చింది. కొడుకు పుట్టాడు. కరెక్ట్గా పెళ్ళైన సంవత్సరానికి వాళ్ళిద్దరి మధ్య గొడవలు వచ్చి ఆ భార్య భర్తలు ఇద్దరు ఫైటింగ్ ఎక్కువైపోయింది. సంవత్సరం తర్వాత గొడవలు వస్తాయి కదా. నీకు నాకు సెట్ కాదనుకున్నాను. చివరికి
పెద్దలు మీటింగ్లు అయిపోయినాయి, కోర్టులో కేసు పెట్టుకున్నారు, కోర్టుకి వెళ్ళింది, కోర్టులో విడాకులు అయిపోయింది, పెళ్ళి పెడాకులు అయిపోయింది. ఏమైంది? ఎవరు మిగిలిరు వాళ్ళిద్దరి మధ్య? ఒక బుడంకాయగాడు ఉన్నాడు. పెళ్ళి పెడాకులు అయిపోయి 14 సంవత్సరాలు అయింది. ఎన్ని? పెళ్ళైన సంవత్సరంతో కలిపితే 15 సంవత్సరాలు. 14 సంవత్సరాల తర్వాత వారికి తెలిసింది, ప్రార్థనా శక్తికి వెళ్తే మేలు కలుగుతుంది. విడాకులు తీసుకుని 14 సంవత్సరాలు ఈ అమ్మాయికి పెళ్ళి అవ్వలేదు, ఆ అబ్బాయికి పెళ్ళి అవ్వలేదు. అమ్మాయి ఏడుస్తూ తైలాభిషేక ప్రార్థనకు వచ్చింది, విజయవాడలో బాధలో వచ్చింది. యేసు ప్రభు దగ్గరికి ఎవరైనా ఏడుస్తూ వస్తే వారికి న్యాయం చేస్తాడు ఆయన. నా యొద్దకు వచ్చేవారిని నేను ఎంత మాత్రమో త్రోసివేయను. పెళ్ళైన తర్వాత సంవత్సరం కాపురం చేశారు, మళ్ళీ 14 సంవత్సరాలు విడిపోయారు, విడాకులు అయిపోయినాయి. ఆమె ప్రార్థనకు వచ్చినప్పుడు ఆ నెలలో వాక్యం ఏంటంటే, కోల్పోయినవన్నీ తిరిగి పొందుకుంటావు. ఆమె అనుకుందంట, కోల్పోయింది ఎలాగొస్తుంది? వెళ్ళిపోయిన భర్త విడాకులు తీసుకున్నాడు ఎలాగొస్తాడు? ఇవన్నీ ఎలా జరుగుతాయి అనుకుందట. తైలాభిషేకానికి వచ్చింది, ప్రార్థనలు ఏకీభవిస్తుంది, ప్రార్థన చేసి దీవించి మరలా అమ్మా దేవుడు నీది నీకు ఇస్తాడని దీవించి పంపడం అయిపోయింది. ఆశ్చర్యం ఏంటంటే, మరలా ఆ విడిపోయిన ఆ భర్తతో ఆ దేవుడు మంచి మనసు ఇచ్చాడు, మాట్లాడాడు. ఈ పెండ్లి కుమార్తె తాలూకా వాళ్ళు వెళ్ళి ఆ అబ్బాయిని అడిగితే ఆ అబ్బాయి మనసు మార్చుకున్నాడు, ఈ అమ్మాయికి కావాలని కోరుకుంది. మళ్ళీ వాళ్ళిద్దరికి కలిపి మళ్ళీ పెళ్లి చేశారు. మళ్ళీ పెళ్లి చేస్తే పెళ్లి జరిగింది, మళ్ళీ ఇద్దరు కలిసి కాపురం చేశారు, ఆడపిల్ల పుట్టింది. ఆ పిల్లని అట్టుకొచ్చి నువ్వు ప్రార్థన చేసావు ఇదిగో అన్నట్టు పాడేసింది నా దగ్గర. చూడండి, ఇదిగో ఇదిగో తల్లి, ఇదిగో ఈ సాక్షి వినండి. ఎందుకు చెప్తానంటే, యేసు ప్రభు వారు ఎక్కడో లేరు, యేసు ప్రభు వారు మన దగ్గరే ఉన్నారు. మనము ఆయనను పిలిచినప్పుడు, యేసయ్యా అని పిలిస్తే మనకి సహాయం దొరుకుతుంది. మనం ఏదో చేసేనే అవసరం లేదు. నువ్వు యేసయ్యా యేసయ్యా అని పిల్లంతే. నాకు ప్రార్థన చేయడం రాదని అంటారు చాలామంది. ఏం అడగని అవసరం లేదు. యేసయ్యా అంటే రక్షించు, రక్షకుడా. ఆమెన్. మరి ఆమె చెప్పిన సాక్షి విందాం. దేవుని పేరిట అందరికీ నా వందనాలు. దైవ సేవకుల దగ్గరికి 2023 గుంటూరులో వస్తూ ఉండగా నాకు దైవ సేవకుడు ద్వారా డైలీ మాట్లాడేవాళ్ళు వాగ్దానంతో. నువ్వు కోల్పోయినవన్నీ తిరిగిస్తాను అనేవాళ్ళు. నాకు అర్థమయ్యేది కాదు. తల్లి చనిపోయింది, తండ్రి చనిపోయాడు, భర్త విడిపోయాడు, ఎట్లా ఇస్తారో అర్థమయ్యేది కాదు. ఏడుస్తూనే వచ్చాను. కానీ ఒకరోజు కొడుకుది చెయ్యి ఇరిగింది. ఇక్కడికి వచ్చానండి. ఇక్కడికి వచ్చినప్పుడు మా అత్తయ్య చూసి నన్ను మళ్ళీ మీకే చేస్తామని చెప్పి మాట్లాడి మా ఇరువురికి వివాహం చర్చిలో ఘనంగా జరిపించి 1 నెల రోజుల తర్వాతే మళ్ళీ ఈ బిడ్డను మళ్ళీ దేవుడు నాకు ఇచ్చాడు. సంవత్సరానికే విడిపోయాను. 14 సంవత్సరాలు దూరంగానే ఉన్నాను. కానీ దేవుని సన్నిధికి ఇక్కడికి వచ్చాక దేవుడు నాకు కార్యం చేశాడండి. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరిని విడిపోయారా? మీ భర్తలకి ప్రేమ తగ్గిపోయిందని ఏడుస్తున్నారా? మన దగ్గర మంచి చిట్కా ఉంది. ఏంటంటే, యేసయ్య ఈ మనిషికి ప్రేమ కలగజేయని అడుగు, అంతే. నీ భర్తకి నీ మీద ప్రేమ కలగజేస్తాడు. నువ్వు అడగాలి. నువ్వు అనవసరంగా ఎక్కడ పని జరగదో అక్కడ అడుగుతున్నావు. పని జరిగే చోట అడిగితే వెంటనే కార్యం జరిగిపోతుంది. హల్లెలూయా చెప్పండి. బిడ్డలు లేరని ఏడుస్తున్నారా? అప్పులున్నాయని బాధపడుతున్నారా? పెళ్ళి అవ్వలేదు, జ్ఞానం రాలేదు, అది లేదు, మాకు అన్యాయం జరిగిందని అనుకుంటున్నారా? దేవుడు నీ మొర ఆలకిస్తున్నాడు. దేవుడు నీకు తోడున్నాడు. మరి పిల్లల విషయంలో చూడండి, దేవుడు 16 సంవత్సరాలకి కవల పిల్లలు పుట్టారు. నా పేరు గుణ, మా ఆయన పేరు సూర్బాబు అండి. మాకు 16 సంవత్సరాలు అవుతుందండి పెళ్ళయ్యి. మరి పిల్లలు లేక ఎన్నో బాధలు పడ్డాం, ఎన్నో మందులు వాడానండి. అలాగే నేను ఇక్కడికి వచ్చే ముందు కూడా IVF ట్రీట్మెంట్కి వెళ్ళాను. తర్వాత మేము ఆ అక్క కూడా చెప్పింది, అమ్మా నీది పోలేదమ్మా, ఇసాక్ పాస్టర్ గారు ప్రార్థన చేశారు కదా, నీదేది పోలేదు, ఇంత డబ్బు పెట్టినా సరే ఎన్నో వేలకు డబ్బు పెట్టారు, నీకు మాత్రం నువ్వు బాధపడకు, డబ్బు పెట్టానా చేసిన దేవుడు నీ పిల్లలు నీకు ఇస్తాడు కంపల్సరిగా. మేము విజయనగరం హాస్పిటల్కి వెళ్ళి
మళ్ళీ నాది పోయింది అనుకొని వెళ్తే లేదమ్మా నీకు 2 కలవలు ఉన్నారమ్మా అనేసి అన్నారండి. ఈ కలవల పిల్లలు కూడా నా కడుపులో ఉన్నారంటే నేనైతే నమ్మలేకపోయానండి. అందరూ కూడా నీ కలవల పిల్లలేటమ్మా, నువ్వు చూస్తే ఊపిరే లేదు నీకు, నీ కలవల పిల్లలేటని అందరూ ఆశ్చర్యపోయారండి. లేదు నా దేవుడు ఇస్తాడని నేనైతే నమ్మకంతోనే ఎదురు చూశానండి. అలాగే మరి హాస్పిటల్లో కూడా డాక్టర్లు ఆశ్చర్యపోయారండి. కానీ దేవుడు ఎలాగైనా సరే మాకు అద్భుతమైన కార్యం చేశాడు. చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. మొన్న పాలకొల్లో దేవుడు కవల పిల్లల్ని ఇచ్చాడని చెప్పాడు. ఆ బిడ్డలిద్దరిని ఎత్తుకుని ఇలాగ సాక్ష్యం చెప్పడం జరిగింది. పిల్లలు కావాలనుకున్న వాళ్ళ భయపడకట్టు. ఒకవేళ వైద్యులు పరీక్ష చేసి నీకున్న బలహీనతలు నీకు చెప్పుండవచ్చు. ఎన్ని బలహీనతలున్నా, ఇటువంటి పరిస్థితులు విరుద్ధంగా ఉన్నా గుర్తుపెట్టుకో, ప్రార్థనకి జవాబు వస్తుంది. అందుకే దీని పేరు ప్రార్థనా శక్తి అనబడింది. మన ఒక మంది ఏమంటే నా భర్తలో కణాలు లేవు పాస్టర్ గారు అంది. నేనన్నా నీకు బిడ్డలు కావాలా కణాలు కావాలా అన్నాను. బాబు బిడ్డ కావాలండి బాబా అంది. సరే అని చెప్పి ప్రార్థన చేసి, ఎందుకంటే కణాలైనా ఏదైనా ఆ ఆత్మశక్తి మనల్ని తాకినప్పుడు మనకు వస్తుంది అనమాట. యూట్రస్లో ఎన్ని సమస్యలున్నా, ఎన్ని ప్రాబ్లమ్స్ నీ గర్భసంచిలో ఉన్నా, శరీరంలో ఉన్నా, పరిశుద్ధాత్మ నిన్ను తాకినప్పుడు సంపూర్ణంగా స్వస్థత కలుగుతుంది. హల్లెలూయా చెప్పండి. 7,400 మంది పైన పిల్లల్ని ఎత్తుకుని ఈరోజు మనం సువార్తలో ప్రకటిస్తున్నామంటే ఇదంతా కూడా పరిశుద్ధాత్ముని చేసే కార్యములు. మనుషుల వల్ల జరగనివి దైవం వల్ల జరుగుతుంది. ఆయన జరిగిస్తూ ఉన్నాడు. ఈమెనేమన్నారు, ఈమెని నీకు ఊపిరే లేదన్నారు. మన వాళ్ళు అనటానికి నెంబర్ 1. అంటే బక్కగా ఉందని అలాగ అనేసారు ఆమెని. ఆమె ఊపిరి లేని మనిషిలాగా ఉన్నట్టు ఉంది, కానీ ఆమె నమ్మిన దేవుడికి ఊపిరి ఉంది. ఎవరికి ఉంది ఊపిరి? ఆమె నమ్మిన దేవుడికి ఊపిరి ఉంది కనుక ఆమె ఊపిరిలోనే కాకుండా ఆయన ఇంకో 2 ఊపిర్లు అందులో పెట్టాడు. మొత్తం 3 ఊపిర్లు బయటకు వచ్చింది. హల్లెలూయా చెప్పండి. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఏది లేదనుకుంటామో దానినే దేవుడు విస్తరింప చేస్తాడు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి పంచిపెట్టగా 12 గంపలు మిగిలిన. నీ ఇల్లు దీవెనగా మారును గాక. మరొక సాక్ష్యం చూద్దాం. 18 సంవత్సరాలు పెళ్ళైన 18 సంవత్సరాలు. ఎస్, మేరీ జమ్మలమడుగు నుండి ఇక్కడ కడప తైలాభిషేకానికి వచ్చింది. తనకి వివాహం జరిగి 18 సంవత్సరాలు అయింది. అయినా తనకి పిల్లలు పుట్టడం లేదని ఇక్కడ తైలాభిషేకానికి వచ్చినప్పుడు దైవజనులు ప్రార్థన చేశారు. ప్రార్థన చేసి అభిషేకం చేసి ఫలం ఇచ్చినప్పుడు తను గర్భం ధరించింది. తర్వాత కూడా దైవజనుల దగ్గరికి వచ్చి అడిగినప్పుడు పాప కావాలా బాబు కావాలా అన్నప్పుడు తను మాట్లాడకపోతే దైవజనులు నీకు పాప పుడుతుంది అని ప్రార్థన చేసి పంపించారు. అలానే డెలివరీ కూడా నార్మల్ అవ్వాలని తను ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడైతే తనకి నార్మల్ డెలివరీ అవ్వడానికి అలాగే కుమార్తె పుట్టడానికి దేవుడు సహాయం చేశాడని తన సాక్ష్యం చెప్తుంది. వివాహం జరిగిన 18 సంవత్సరాలకి దైవజనులు ప్రార్థన చేసి చెప్పిన విధంగా వారికి కుమార్తె పుట్టింది, అలా నార్మల్ డెలివరీ అయిందని వారు సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక. దేవునికి మహిమ కలుగును గాక. గుంటూరులో ఒక సహోదరి క్యాన్సర్ తగ్గిందని సాక్ష్యం చెప్పింది. ఎవరికైనా క్యాన్సర్ గడ్డలు వచ్చినా భయపడకండి. ఏదైనా చెస్ట్లో మీకు ఏదైనా ప్రాబ్లం అనిపించినా తొందరపడకండి. మీరు యేసు నామంలో ప్రార్థన చేయండి. యేసు ప్రభు మీద ఆధారపడండి. దేవుడు దానిని స్వస్థపరుస్తాడు. మొన్న రాజమండ్రిలో కూడా ఒక సహోదరి సాక్ష్యం చెప్పింది. ఆమె గొంతు దగ్గర ఏకంగా బిళ్ళ కింద వచ్చి హాస్పిటల్కి వెళ్తే 3వ స్టేజ్లో ఉంది క్యాన్సరు. శరీరం అంతా కూడా క్యాన్సరు సోకు ఉందమ్మా అని చెప్పాడు. ఏడుస్తూ తైలాభిషేక ప్రార్థనకు వచ్చింది. మనం దేవుడు మనకిచ్చిన వరము కదా, మనం తైలంతో హస్తనిక్షేపణ చేసి ప్రార్థన చేసి పంపితే ఆశ్చర్యం ఏంటంటే మరలా రిపోర్ట్స్ అన్ని తీసుకుని హాస్పిటల్కి వెళ్తే ఆ డాక్టర్ చెప్పింది ఏంటంటే, అమ్మ ఇందులో నీకు ఏ రకమైనటువంటి క్యాన్సరు లేకుండా వచ్చింది, నీది నార్మల్ వచ్చిందంటే ఆ కుటుంబీకులు అన్నారంటే డాక్టర్ గారు సరిగ్గా చూసి చెప్పండి, మొన్నే ఇంత భయంకరమైన రిపోర్ట్ వచ్చింది కదా అంటే డాక్టర్ గారు అన్నాడంటే ఇక్కడ రాలేదు, లేనిది నేనేం చెప్పను అన్నాడంటే డాక్టర్. నిన్ను స్వస్థపరిచేహోవాను నేనే. మీకు ఏదైనా బాధ ఉన్నా భయపడకండి. మీ కష్టార్జితాన్ని
హాస్పిటల్ పాలు చేయకండి. మీ కష్టార్జితము చాలా విలువైనది. తొందరపడి ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోయి మీ కష్టార్జితాన్ని పాడు చేసుకోకండి. మీ కష్టార్జితం మీ పిల్లలు తినాలి. మీ కష్టార్జితం మీ పిల్లలకి తరతరాలు నిలిచే ఉండేలాగా ఉండాలి. యెహోవా యందు భయభక్తుల వానికి ఆశీర్వాదం వస్తుందని 128వ కీర్తనలో ఉంది. నీ చేతుల కష్టార్జితం నీవు అనుభవించదు, నీవు ధన్యుడు, నీకు మేలు కలుగును. ప్రియులరా, ప్రతి రూపాయి చాలా విలువైనది. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. తొందరపడిపోయి ఏది పడితే చేయొద్దు. మీరు వెంటనే చేయవలసింది ఏంటంటే యేసు ప్రభు మీద ఆధారపడి నువ్వు దేవుని సన్నిధిలో కొంత సమయం ప్రార్థనలో గడపడం నేర్చుకో. ఆటోమేటిక్గా దేవుని శక్తి నిన్ను ఆవరిస్తుంది, నువ్వు బాగుపడిపోతావు. ఆమెన్. చూడండి, మరొక సాక్ష్యం చూద్దాం. ఈ యొక్క గుంటూరులో ఉన్న సాక్ష్యం చూద్దాం. పాస్టర్ గారికి వందనాలు. మా పాప తలనొప్పి అని మేము మార్కాపురం తీసుకెళ్ళినప్పుడు అక్కడ తలలో నీరు గడ్డైంది అర్థం కాలేదు, మరి క్యాన్సర్ గుల్లైంది అర్థం కాలేదని చెప్పారు. మేము అప్పుడు గుంటూరు తీసుకెళ్ళాం. మళ్ళా అక్కడికి వెళ్ళి చూసినాక పాపకి ఇది క్యాన్సర్ గడ్డ, నీరు గడ్డ ఏదైంది అర్థం కాలేదు, ఆపరేషన్ చేయాలి, 4 లక్షలు అవుతుంది అని అన్నారు. ఏసయ్యా, మేము కూటికి లేని వారిని, మేము 4 లక్షలు ఎక్కడి నుంచి తీసుకురాగలగమయ్యా అని అక్కడికక్కడే మా అన్న మా వదిన కుప్పకూలి పడిపోయారు. పడిపోయిన తర్వాత అయ్యగారి వాక్యం వస్తుంది టీవీలో, భయపడపగారి దిగులు పడకండి మీరు, మరి దేవుడు ఎన్నో బాధలలో ఉన్నప్పుడు ఆయన నెమ్మది కలిగిస్తాడు అని వాక్యం వచ్చింది. మాకే చెప్పినట్లుగా మేము గ్రహించుకున్నాము. ఇప్పుడు 9 నెలల నుంచి ఇక్కడికి వస్తూనే ఉన్నాం మేము ప్రార్థనకి. మరి దేవుడి దయ వల్ల మళ్ళీ మేము పోయి స్కానింగులు తీపిచ్చినప్పుడు క్యాన్సర్ గుళ్ళు అనేదే లేనే లేదని చెప్పి ఉన్నారు. దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. దేవుని వాక్యము టీవీ పరిచర్య ద్వారా ఎన్నో కుటుంబాలు ఓదార్చబడుతూ ఉన్నాయి. అనేక మంది ఇలాంటి వారు బలపడుతున్నారనమాట. వాక్యము ద్వారా స్థిరపరచబడుతూ ఉన్నారు. ఆమెన్. మరి రాజమండ్రిలో సాక్ష్యాన్ని విందాం. చూడండి, ఇక్కడ గడ్డ వచ్చిందండి. వచ్చిన కాడి నుంచి నేను ఆనంద రిజెన్స్లోకి వచ్చి ఉన్నాండి ప్రార్థనకి. అయ్యగారితో నేను నూనె తైలం వేయించుకుని వెళ్ళిపోయేదానండి. అయిపోతే అలాగ కోర్టు విషయం గురించి కూడా వచ్చేదానండి. అయితే ఏమైందంటే మొన్న మా వాళ్ళు అందరూ ఏమన్నారంటే ఇలాగా ముద్ర పెట్టుకోకూడదు, గడ్డ పెరుగుతుందో తరుగుతుందో తెలియట్లేదు, చూపించుకోవాలని చెప్పేసి హాస్పిటల్ తీసుకెళ్ళారండి. తీసుకెళ్తే టెస్ట్లో 3rd పాయింట్కి వచ్చేసినాయి, ఒళ్ళంతా క్యాన్సర్ అయిపోయిందని చెప్పేసి అన్నారండి. అంటే నాకు ఒక అమ్మాయి అండి, అమ్మాయికి వివాహం అయింది, పిల్లలు కూడా 2 పిల్లలకి అడిగారు, అన్నీ అయిపోయినాయి. నాకు తండ్రి నీ చిత్తమైతే నా కోర్టు కూడా విడుదలైతే నీ సన్నిధికి రావడానికే నేను సిద్ధంగా ఉన్నానని నేను ప్రార్థించుకున్నానండి. ఇక్కడి నుంచి ద్రాక్షారామం నుంచి 2 వస్తారండి ఇక్కడికి. వాళ్ళు అన్నారు మీకు ఏమి కాదండి, ఏమి కాదండి, దేవుడు మీకు కృప చూపుతాడండి, మేలు జరుగుతుందండి అని చెప్పేసి నేను సూర్యగోపంలోకి వెళ్ళినప్పుడు డాక్టర్ గారిని మా వాళ్ళందరూ విమర్శించారండి. అదేంటండి అక్కడ క్యాన్సర్ అని చెప్పారు, మీరు ఏది లేదంటారంటే అందులో ఉంటే చెప్తానమ్మా, అందులో లేదన్నారండి. దేవుడు ఇంత గొప్ప కార్యం నా పట్లే కాదండి, ఇక్కడికి వచ్చిన మీకు అందరికి కూడా చేస్తాడు. ఏంటంటే వచ్చిన వారందరూ కూడా మన నమ్మకంతో విశ్వాసంతో ఉండాలండి. ఆ కోర్టు కూడా వంట ఉండిపోతామని చెప్పేసి మా వాళ్ళు తీసుకెళ్ళకపోతే నేను అస్సలు వెళ్ళకపోదునండి. నాకు మేలు చేసిన దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ అయ్యగారికి వందనాలు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ కొరకు ప్రార్థన చేయడానికి నేనున్నాను, భయపడకండి. ఏ కీడు మీ ఇంటికి రాదు, ఏ దరిద్రం మీకు రాదు. ఇంతవరకు ఏదైనా వచ్చింది ఉంటే అది మీకు ఆశీర్వాదంగా మారిపోవును గాక. హల్లెలూయా. మీరేం భయపడకండి, యేసయ్య ఉన్నాడు, ఏ నాశనం మీకు రాదంతే. అది చెప్పటానికి అంత దూరం నుంచి మీ దగ్గరికి వస్తున్నాను. నా తండ్రికి దేవుడు వాగ్దానం చేసి ఇచ్చాడు, నీకు మగ పిల్లని ఇస్తాను, ఇస్సాకు పేరు పెట్టాడు. నాన్న మార్పు చెందిన తర్వాత, దర్శనం వచ్చిన తర్వాత, నాన్నకు వచ్చిన దర్శనం అమ్మకు చెప్పారు, అమ్మ గర్భం ధరించింది. ఆ సంవత్సరం నేను జన్మించటం ఈ దేవుని సేవలోనే నా తండ్రి పెంచాడు. 1979లో దర్శనం వచ్చింది, అమ్మ గర్భం ధరించింది. నేను 1980లో పుట్టాను, జనవరిలో పుట్టాను. మరి నేను పుట్టినప్పుడు మా నాన్నగారిని అందరూ పుట్టకముందు అలా చెప్తున్నావు, ఆడపిల్ల పుడితే ఇసాకమ్మ అని పేరెడతావా అంటే, లేదు లేదు, వాగ్దానం చేసినవాడు నా దేవుడు నమ్మదగినవాడు అన్నా. నేను పుట్టినది మొదలుకొని 80లో పుట్టాను,
మా తల్లి భుజం మీద వేసుకునే సేవకి వెళ్ళిపోయింది. నన్ను అందులోనే పెంచారు. మీరు నమ్మలేని విషయం ఏంటంటే ఎప్పుడు నేను సినిమాకి వెళ్ళలేదు. ఎప్పుడు ఒక సినిమా హాల్కి వెళ్ళటం కానీ, సినిమా చూడటం కానీ, రోడ్డు మీద ప్రోగ్రాలు కూడా పంపించలేదు. నేను అనుకునేవాడిని, ఎందుకు నన్ను ఎక్కడికి పంపించట్లేదు. సోమవారం నుంచి శనివారం వరకు స్కూల్ సరిపోయేది. ఆదివారం 2 ఆరాధనలు ఉండే మాకు. బడుగుపేటలో ఒక ఆరాధన, ఉప్పలగుప్తంలో ఆరాధన. ఉదయాన్నే లేచి రెడీ అయిపోయి బడుగుపేట తీసుకెళ్ళేవారు. అక్కడ డ్రమ్ కొట్టడం, పాటలు పాడటం. అక్కడ నుంచి 1:05 ఇంటికి వచ్చినాడు. మళ్ళీ ఇక్కడ కొంచెం భోజనం చేసి మళ్ళీ ఇక్కడ డ్రమ్ కొట్టాలి, పాటలు పాడాలి. సాయంత్రం 5, 6 అయిపోయింది. నేను అడిగాను ఒకరోజు, ఇటు పంపట్లేదు, ఇటు చూడనివ్వట్లేదు. మా ఫ్రెండ్స్ అందరేమో రమ్మంటే ఎక్కడికి వెళ్ళనిచ్చేవాడు కదా నాన్న. అప్పుడు నా తండ్రి అన్నాడు, బాబా ఇప్పుడు కాదు, దేవుడు నిన్ను జనములకు ప్రవక్తగా వాడుకోబోతా ఉన్నాడు. ఈరోజు జరుగుతున్న ఈ సేవ, ఈ దర్శనం, ఇది 2-3 సంవత్సరాలు వచ్చింది కాదు. ఇది 40 సంవత్సరాల పైన, ఇప్పటికి 45 సంవత్సరం అనమాట. హల్లెలూయా చెప్పండి. ఈ పరిచర్య దేవుడు నడిపిస్తున్న సేవ ఇది. ఈ అభిషేకము దేవుడు నడిపిస్తున్న అభిషేకం ఇది. అందుకనే ఏ పట్టణం వెళ్ళినా, ఏ రాష్ట్రం వెళ్ళినా, ఏ దేశం వెళ్ళినా బహుజన సమూహాన్ని దేవుడు ఎందుకు తీసుకొస్తున్నాడంటే ఆయన అభిషేకం మనతో ఉంచుతూ ఉన్నాడు. కనుక ఈ అభిషేకం ద్వారా పుట్టిన నేను మీకు ఇస్తున్న మాట ఏంటంటే, నేను మీ కొరకు ప్రార్థిస్తున్నాను, మీరు భయపడకండి, దేవుడు మీ పక్షముగా ఉన్నాడు, మీ కార్యములు ఆయన నెరవేర్చునుగాక. అందరూ కూడా తలలో వంచండి, కళ్ళు మూసుకుందాం. ఎక్కడున్నవారు అక్కడే. పరిశుద్ధాత్మ దేవుడి దినాన్ని ఈ మాట చెప్పడానికి నిన్ను తోడుకుని వచ్చాడు. భయపడుతున్నావేమో, ఇలాంటి రోగం వచ్చిందేంటి, నా బిడ్డకు వచ్చిందేంటి, నా భార్యకు వచ్చిందేంటి, నా భర్తకు వచ్చిందేంటి, ఇది ఎలాగా, మా వల్ల కాదు హాస్పిటల్కి వెళ్ళటం, అన్ని రకాలుగా ధనము ఖర్చు పెట్టడం మా వల్ల కాదు, ఏదో జాగ్రత్తగా బ్రతుకుతున్నామంటే శరీరము సహకరించట్లేదు. చెస్ట్లో కంతులు వచ్చి నేను ఏడుస్తున్నావా? ఇది ఎవరికన్నా చెబితే నన్ను చిన్న చూపు చూస్తారేమో ఏడుస్తున్నావా? ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడదాం. ఆరోగ్యము యేసులో ఉంది, ఆరోగ్యము యేసులో ఉంది, ఆనందము యేసులో ఉంది. ఆ యేసునే రక్షకుడిగా అంగీకరిందాం. ఎక్కడున్నవారు అక్కడే 2 చేతులు పైకెత్తి, నా బ్రతుకులు నువ్వు కావాలయ్యా, మరణము మరెన్నడూను మా మీద ఉండకుండా మింగివేస్తానన్నావు. ఈ మరణాన్ని ఎవరు తప్పిస్తారు? ఈ మరణాన్ని ఎవరు తప్పిస్తారని ఏడుస్తుంటే, మరణము తప్పించుట యెహోవా వశము. దేవుడు నీకు ఆయుష్ ఇస్తున్నాడు, దేవుడు నీకు దీర్ఘాయుష్ ఇస్తున్నాడు. చనిపోవాలని నువ్వు ప్రయత్నం చేసావు, కానీ నిన్ను చనిపోనివ్వలేదు. ఆయన తప్పించాడు. ఎందుకంటే దేవుడు నీ చేయి పట్టుకున్నాడు, మరణమును దూరము చేస్తున్నాడు. మరణమా నీ ముల్లెక్కడా అంటున్నాడు. ఈ రోగం వల్ల నా బిడ్డ ఏమైపోతాడు, నా భర్త ఏమైపోతాడు, నా తండ్రి ఏమైపోతాడు, నా తల్లి, నా అత్త, మామ ఏమైపోతారు అని ఏడుస్తున్నావా? భయపడకు, భయపడకు. యేసు నీ ఇంటికి గృహాధిపతిగా ఉంటాడు. చేతులు పైకెత్తిన మీరు, యేసు నా ఇంటికి గృహాధిపతిగా ఉండాలి, నీవు నా ఇంటికి రక్షకుడిగా ఉండాలి, నీవు నాకు నాయకుడిగా ఉండాలి. అప్పులున్నాయని ఏడుస్తున్నావు, పెళ్ళి అవ్వలేదని ఏడుస్తున్నావు, ఇంట్లో అమ్మా నాన్న కొట్టుకుంటున్నారు, సమాధానం లేదు, వీరికే సమాధానం లేదు, నా బ్రతుకు ఏమైపోతుందని ఏడుస్తున్నావు. యవ్వన కాలంలో తండ్రి లేడు, నేను ఎలా బ్రతకాలి, నా కోసం ఎవరు ఆలోచిస్తారు, నా మీద ఉన్నటువంటి పరిస్థితులు, నాకున్న బాధ్యతలు ఎవరు భరిస్తారు? ఏడుస్తున్నావా? నువ్వు ఒంటరివి కావు. యేసు నీకు జంటగా ఉన్నాడు, యేసు నీకు జంటగా ఉన్నాడు. చేతులు పైకెత్తి, నీ గుండెలో ఎంత బాధ ఉందా? ఎవరికి చెప్పలేకపోతున్నావా? నీలో నీవే తలంచుకుని ఏడుస్తున్నావా?
ఒంటరిగా ఉండి ఏడుస్తున్నావా? నాకెవరు లేరు, నాకు మంచి స్నేహితులు లేరు, నా కష్టంలో ఆదుకునే మనుషుడు లేడు, మనిషి లేదు, నేను ఏది నా భర్తకు కూడా చెప్పుకోలేకపోతున్నాను, నా తండ్రికి చెప్పుకోలేకపోతున్నాను అని ఏడుస్తున్నావా? పరమ తండ్రి నీతోనే ఉన్నాడు, పరమ తండ్రి నిన్ను ఆవరించాడు, పరమ తండ్రి నీకు న్యాయము చేస్తున్నాడు. ఈరోజు నాకు ఆయుష్ ఆరోగ్యం కొరకు ఆశీర్వాదం ప్రకటించాను. అన్నిటికంటే గొప్పది ఈరోజు ఆరోగ్యము. మాకు మరణము ఇప్పుడు లేదు, దానిని మాకు దూరము చేసావు. మా కన్నీటిని ఆనంద బాష్పాలుగా మారుస్తావు, ఈ బాష్ప బిందువును తుడిచివేస్తావు. నిందను తొలగిస్తున్నాను అన్నావు, నిందను తొలగిస్తున్నాను అన్నావు. ఏ నింద ఉందని ఏడ్చేవో, ఏ నింద ఉందని బాధపడ్డావో అది యేసు నామములో తుడిచివేయబడతావు. నన్ను రెండంతలుగా ఆశీర్వదించు. యేసయ్యా అని 7 మార్లు పిలవండి. 1 2 3 4 5 6 7. ఒక శక్తి నీలో దిగుతా ఉంది, ఒక బలము నీ మీద ఆవరించింది. పరిశుద్ధాత్ముడే నీ పాపములు క్షమిస్తా ఉన్నాడు, పరిశుద్ధాత్ముడే నీ పాప జీవితాన్ని పవిత్రంగా మారుస్తా ఉన్నాడు. నీతిమంతులుగా ఆయన నిన్ను తాకుతూ నిలబెడతాడు. యేసయ్యా 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 యేసయ్యా